మొత్తానికి కేసీఆర్ దెబ్బకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా డబ్బులు విడుదల చేయడానికి పూర్తి స్థాయిలో రెడీ అయిపోయిండు. అది కూడా 3వ ఎకరానికి రేవంత్ రెడ్డి రైతు భరోసా డబ్బులు విడుదల చేయబోతున్నాడు. ఇప్పుడు ఎకరానికి రైతు భరోసా డబ్బులు ఇచ్చిండు, 2వ ఎకరానికి రైతు భరోసా డబ్బులు ఇచ్చిండు, ఇప్పుడు 3వ ఎకరానికి రైతు భరోసా డబ్బులు ఇస్తున్నాడు. రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇవ్వడానికి ముఖ్యమైనటువంటి కారణం కూడా కేసీఆరే. కేసీఆర్ చేయబట్టి ఎందుకు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేది కూడా ఈ వీడియోలో మనం పిన్ టు పిన్ మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా రైతు భరోసా డబ్బులు టెన్షన్గా 6 నెలలకు ఒక పంటకు 6 నెలలకు ఒక పంటకు రైతుల అకౌంట్లో డబ్బులు పడుతుండే. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2024లో మొత్తమే రైతు భరోసా డబ్బులు రాలే. 2025లో జనవరిలో రైతు భరోసా స్టార్ట్ చేసిండు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ దాకా రైతు భరోసా డబ్బులు ఇచ్చిండు. అది కూడా 2025 జనవరిలో రైతు భరోసాకు సంబంధించి వానాకాలం పంటది. ఇక ఎండాకాలం పంటకు సంబంధించి ఇప్పటిదాకా ఇంకా రైతు భరోసా కంటిన్యూ అయితేనే ఉన్నది. 2025 ఎండాకాలంకి సంబంధించినటువంటి రైతు భరోసా రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఇస్తున్నాడు. ఇంకా ఎండాకాలం నడుస్తూనే ఉంది. ఎండాకాలం పంట కూడా దగ్గర పడ్డది. ఇప్పుడు మళ్ళా ఒడ్లు మొత్తం కూడా అమ్ముకునేటటువంటి పరిస్థితి కూడా అయింది. ఇప్పుడు మళ్ళీ వానాకాలం కూడా దగ్గరకు వస్తున్నది. ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి రైతు భరోసా పూర్తి స్థాయిలో ఇయ్యలే. ఇక రేవంత్ అన్న రైతు భరోసా ఎట్లిస్తున్నాడు? రేవంత్ రెడ్డికి కేసీఆర్ ప్రెజర్ పెడుతున్నాడు. మామూలు ప్రెజర్ కాదు. కేసీఆర్ దెబ్బకు రేవంత్ అన్నకి ఏం చేయాలని గిట్ట అర్థమైతలేదు. అయితే ఇప్పుడు రేవంత్ అన్న రైతు భరోసా ఫస్ట్ 1 ఎకరానికి, సెకండ్ 2 ఎకరానికి, థర్డ్ ఇప్పుడు 3వ ఎకరానికి ఎట్లా ఇస్తున్నాడు తెలుసా? ఏ విధంగా ఇస్తున్నాడు తెలుసా? రేవంత్ అన్నకు నిజంగానే రైతులపైన ప్రేమ ఉంటే, రైతులపైన రేవంత్ రెడ్డికి గౌరవం ఉంటే కేసీఆర్ మీటింగ్లు పెట్టకంటే ముందే, భారీ బహిరంగ సభలు పెట్టకంటే ముందే రేవంత్ రెడ్డి రైతు భరోసా డబ్బులు ఇవ్వచ్చు కదా. అట్లా కాదు. ఫస్ట్ విడత రైతు భరోసా డబ్బులు రేవంత్ రెడ్డి ఎట్లా ఇచ్చిండు తెలుసా? కేసీఆర్ రైతులకు సంబంధించి ఒక భారీ బహిరంగ సభ పెడతా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు రైతుల అకౌంట్లో వేస్తలేరు, రేవంత్ రెడ్డి రైతులను మోసం చేస్తుందని చెప్పి ఎప్పుడైతే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో చెప్పిండో, కేసీఆర్ రైతుల గురించి సభ పెట్టే అవకాశం ఉన్నది. ఏదో మోసం కావచ్చు, కేసీఆర్ రైతుల గురించి సభ పెడితే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది అనేటటువంటి ఒపీనియన్ తోటి ఫస్ట్ ఎకరానికి రేవంత్ రెడ్డి రైతు భరోసా డబ్బులు విడుదల చేసింది. అది కూడా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో చెప్పినప్పుడు రైతుల గురించి ఒక సభ పెడదాం, రైతులను చైతన్యం చేయాలి, మనం వాస్తవాలు చెప్పాలి. కాంగ్రెస్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఏం చేసిన, ఏం కథ, రైతులు ఎంత సఫర్ అవుతారు అనేది మనం రైతులకు చెప్పాలని చెప్పి కేసీఆర్ బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుడుతోటే కొంతమంది లీడర్లు రేవంత్ రెడ్డి దాకా ఇన్ఫర్మేషన్ పోయింది. రేవంత్ రెడ్డి కేసీఆర్ రైతు బంధు గురించి కనుక సభ పెడితే మోసం అవుతుందనే ఆలోచనతో ఫస్ట్ విడత రైతు బంధు ఇచ్చింది.